అంటే అణగారిన వర్గాల్లో చైతన్యం నింపే శంఖారావం. అది నీ పాదం మీద పుట్టువత్సలై చెల్లెమ్మ అంటూ రాములమ్మ లాంటి తోబుట్టువుల్ని విప్లవ రథంలో మమేకం చేసింది. తెలుగు వెండి తెరపై ప్రళయ మేఘమై గర్జిస్తూ అభ్యుదయ గీతాలకు పెట్టింది పేరుగా నిలిచింది. బహిరంగ వేదికలపై ఎర్రజెండెర్రజెండెనియ్యలో అంటూ జన జీవితాల్ని జాగృతం చేసే స్వర చరిగా ప్రవర్తించింది. జాతీయ గీతమే ఇంటి పేరుగా నిలిచి అనేక పురస్కారాలతో పాటు అఖండ ప్రేక్షక జనావళి ప్రశంసలందుకున్న నిగళాలకు లొంగని ఆ గళమే శ్రీ వందే మాతరం శ్రీనివాస్. గాయకుడిగా సంగీత దర్శకుడిగా పేరు పొందిన శ్రీ వందే మాతరం శ్రీనివాస్ గారిని తెలుగు కల్చరల్ అండ్ లిటరీ అవార్డుతో సత్కరించడం గర్వకారణంగా భావిస్తూ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆ అద్వితీయ కళాకారుణ్ణి సాదరంగా వేదికపైకి స్వాగతం పలుకుతోంది. తెలుగు కల్చరల్ అండ్ లిటరీ అవార్డ్ ని అందుకోబోతున్నారు వందే మాతరం శ్రీనివాస్ గారు. శ్రీ పైల మల్లారెడ్డి గారిని కూడా వేదికగా రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఆల్ ది అవార్డ్స్ కమిటీ మెంబర్స్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. వందే మాతరం గారిని ఒక పాట పాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ గౌరవం టీటీఏ వారు ఇచ్చినందుకు నేను వారికి రుణపడి ఉంటాను. మన 2 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మన తెలుగు వారందరికీ కూడా నమస్సులు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మల్లన్న గారికి, మన మోహన్ అన్న గారికి, మన విజయపాల్ అన్నకి, అందరూ మన వంశీ అన్నకి, భరత్ అన్నకి, సంగీతమ్మ గారికి, అందరికి పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, తేలేదు నేను గుంటూరు గోంగూర పచ్చడి మీకోసం, నేను తేలేదు ఆదిలాబాదు ఆప్యాయతకు చిహ్నమైన తేనెలు, నేను తేలేదు తిరుపతి వెంకన్న కమ్మని లడ్డూలు మీకోసం, నేను తేలేదు మీ పిల్లల అక్షరాభ్యాసం కోసం బాసర నుండి పలక బలపము, నేను తేలేదు మీ ఆరోగ్యము చెడిపోవునని, మీ ఆరోగ్యము చెడిపోవునని రాజమండ్రి పొగాకు చుట్టలు అయినా నేను తెచ్చాను 2 రాష్ట్రాల తెలుగు తల్లుల దీవెనలు మీకోసం, మీకోసం. థ్యాంక్ యూ సో మచ్. మరొక్కసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళందరి కళ్ళల్లో ఆనందాన్ని తీసుకొచ్చారు. ఒక్కసారి గట్టి చప్పట్లతో వందే మాతరం శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. వండర్ఫుల్ అన్న. ఒసే రావులమ్మ, ఒరే రిక్షా, ఇలా ఎన్నో రెవల్యూషనరీ సినిమాలకి బ్యూటిఫుల్ మ్యూజిక్ని అందించడం మాత్రమే కాకుండా ఎన్నో బ్యూటిఫుల్ రొమాంటిక్ ఫిల్మ్స్కి, లవ్ సాంగ్స్ని కూడా అందించిన ఘనత వందే మాతరం శ్రీనివాస్ గారికి దక్కుతుంది. ఈ రోజున లిటరేచర్ అండ్ కల్చర్కి సంబంధించిన అవార్డుని ఫ్రమ్ టీటీఏ అందుకుంటున్నారు వందే మాతరం శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.